ఏమైపోతారు? దొరికిపోయారు. అపవాది, నువ్వు దొరికిపోయావు. ఓ సాతానా, నువ్వు దొరికిపోయావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8 నుంచి చదువుతాను చూడండి. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు ఇశ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును. ఎవరితో అండి? ఇశ్రాయేల్తో, యూదా ప్రజలతో. వాళ్ళు దేవుని నిబంధన జనులు. వాళ్ళు పాత నిబంధనలో ఉన్నవారు. సీయోను పర్వతం దగ్గర ఎవరైతే నిబంధన చేస్తాడో వారితో చేస్తున్నాడు కొత్త నిబంధన. మరి క్రైస్తవులు ఎక్కడా? క్రైస్తవులు లేరు, అన్ని జనులు ఉంటారు అంతే. అన్ని జనులు వచ్చి ఈ నిబంధనలో కలవటానికి అవకాశం అయితే కల్పించాడు దేవుడు. క్రైస్తవులకు వేరే మతం ఏంది క్రియేట్ చేయలేదు ఇక్కడ ప్రభువారు. అదే రాజ్యము, అదే దావీదుకి ఇచ్చిన రాజ్యము, అదే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన రాజ్యము ఇప్పుడు యేసు ప్రభువారికి ఇస్తున్నారు. ఆ రాజ్యమే కొత్త నిబంధన ప్రకారం ఆయన ఏలుతాడు అని స్పష్టంగా చెప్పబడిన మాట మీకు చూపించమంటారా? లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనము. అపవాది, దొరికిపోయావు. ఓ క్రైస్తవ మతమా, దొరికిపోయావు. మానవులను అడ్డంగా మోసం చేస్తున్నావు. ఆ కొత్త నిబంధన అదే రాజ్యానికి చేయబడింది. ఈ యేసు ప్రభువారు కూడా అందుకే వచ్చారు, కొత్త మతం స్థాపించడానికి రాలేదు. అందరూ గమనించాలి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు అంటే యెహోవా ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన ఇశ్రాయేలు వంశస్థులను, యాకోబు అంటే ఇశ్రాయేలు, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని ఆమెతో చెప్పెను. చూసారా, క్లియర్గా లేదా? అదే రాజ్యము, అదే ప్రజలు, వారితోనే నూతన నిబంధన చేశాడు ప్రభువారు. ఇదిగో యేసు ప్రభువారు వాళ్ళనే వెళ్తాడు రాజులాగా. ఓ మతమా, నువ్వెక్కడ? ఎవిడెన్స్ ఎక్కడ? బైబిల్లో లేదుగా. ఓ మతమా, ఓ క్రైస్తవులారా, మీ పేరు క్రైస్తవులు అని పెట్టుకున్నారు కొత్త మతం చేసి, అది తప్పు. ఒకవేళ మీరు నూతన నిబంధనలో పాలి భాగస్తులు అవ్వాలంటే ఏం చేయాలంటే, మీరు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలుగా ఆ యొక్క ఇశ్రాయేలు అనే చెట్టుకి అంటుకట్టబడాలి. అప్పుడు మీరు కూడా ఆత్మ సంబంధముగా ఇశ్రాయేలీలు, యూదులు అవుతారే కానీ క్రైస్తవులు కారు. ఓ క్రైస్తవ మతమా, నువ్వు బైబిల్లో లేవు. ఓ క్రైస్తవులారా, మీరు బైబిల్లో లేరు. ఇది నూతన నిబంధన మెసేజ్.